మన లైఫ్‌లో కొద్దిమంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడడమైనా, లేదంటే వాళ్ళని లవ్ చేయడమైనా కొంచెం కష్టం. లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి వాళ్ళని ఎలా లవ్ చేయాలి? అలాగే ఇలాంటి వాళ్ళతో మన కన్వర్జేషన్స్ అయినా, కాన్‌ఫ్లిక్ట్స్ అయినా ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? ఇవన్నిటి గురించి డిస్కస్ చేసే బుక్కే 'హౌ టు హగ్ ఏ పోర్క్యుపైన్'. సో, ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళు పార్క్యుపైన్ లాంటి వాళ్ళు. అంటే ఎట్లా అంటే జస్ట్ వాళ్ళకు ఎలాగైతే ముళ్ళులు ఉంటాయో చుట్టూ, లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఆ సాఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. కానీ ఈ బయట ఉన్న స్టాండర్డ్ స్ట్రాంగ్ ఈ క్విల్స్ ఏవైతే ఉన్నాయో ముళ్ళులు, ఈ ముళ్ళులన్నీ సొసైటీ అయినా, లేదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి భరించిన ట్రామా వల్లనైనా అయి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే వీళ్ళతో డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అంటే పర్సనల్‌గా తీసుకోకండి. ఇది అబ్సల్యూట్‌గా మ్యాక్సిమం వాళ్ళ ట్రామాని అండ్ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. డిఫెన్సివ్‌గా అయిపోతున్నట్టు. సో, ఇక్కడ మనం చాలా వరకు మనుషుల్ని చూస్తూ ఉన్నట్టయితే మనకి ఏదైనా సరే ఏవైనా అగ్రీ చేయకపోయినప్పుడు వాళ్ళు ఒక డిఫెన్సివ్ బిహేవియర్‌ని యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు చాలా అగ్రెసివ్‌గా మారిపోతారు. సో, అలాంటి టైంలో మనకి వాళ్ళ బౌండరీస్ తెలవడం ముఖ్యం. అంటే ఒకవేళ ఎవరైనా సరే మనం ఒక టాపిక్ మీద మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు అంటే ఆ టాపిక్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ అన్నమాట. వాళ్ళ ముందు ఆ టాపిక్ని మాట్లాడకూడదు అన్నట్టు. ఎందుకంటే ఇది వాళ్ళ వనరబుల్ సైడ్ని ఎక్స్పోజ్ చేస్తుంది. లేదంటే వాళ్ళకి డీప్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆ టాపిక్కి సంబంధించినంత వరకు. సో, అలాంటి డిస్కషన్స్ మ్యాక్సిమం మనం చేయకూడదు. అలాగే వాళ్ళని ఒక దగ్గర కార్నర్ చేయకూడదు. ఇలా కాబట్టి అలా, అలా కాబట్టి ఇలా అని చెప్పేసి అగ్రెసివ్ తోటే కొట్టాలి అని అనుకోకండి. ఒక్కొక్కసారి బ్యాక్ స్టెప్ తీసుకోండి. సో, అలా మీరు వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఎంపథెటిక్‌గా ఉండండి. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ డిఫెన్సివ్ స్టాండ్ లేదంటే వాళ్ళు ఆ అగ్రెసివ్‌నెస్‌కి ఎందుకు వచ్చారో అని చెప్పేసి, వాళ్ళ అగ్రెషన్‌కి వెనకాలున్న కారణం గురించి తెలుసుకోండి. ఇలా వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఒక కామన్ గ్రౌండ్ కనిపిస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలి అని అంటే మీరు కామ్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క బౌండరీస్‌ని వాళ్ళు డిఫైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి నార్మల్‌గా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బౌండరీస్ కావాలి. ఎందుకంటే ఆ స్పేస్‌లో ఉన్నంత వరకు వాళ్ళు సెక్యూర్‌గా ఫీల్ అవుతారు కాబట్టి. ఈ పార్క్యుపైన్స్ డిఫికల్ట్ పీపుల్ కూడా అంతే. సో, వాళ్ళని ఒక సెక్యూర్ ప్లేస్‌లో ఉంచాలి. అలాగే ఏవైతే స్వీట్ స్పాట్స్ ఉంటాయో, సాఫ్ట్ స్పాట్స్, అవిటి ద్వారా మనం ఎక్కువగా వాళ్ళతో బెటర్ కనెక్షన్ అండ్ అండర్స్టాండింగ్ గురించి ఎక్కువగా మనం కష్టపడాలి. వన్స్ మనకు ఆ కనెక్షన్ దొరికింది అంటే, కనెక్ట్ అయ్యామంటే అప్పుడు డిఫికల్ట్ కన్వర్జేషన్స్లో కూడా వాళ్ళతో మనం మాట్లాడడం లేదంటే డీల్ చేయడం చాలా వరకు ఈజీ. సో, అలా మనం ఆ సాఫ్ట్ స్పాట్స్తో కనెక్ట్ కావడానికి కొంచెం మనం టైం అండ్ ఎఫర్ట్ని కూడా పెట్టాలి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగానే మీ బాస్ అయితే అవాయిడ్ చేయడం చాలా కష్టం. లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా కష్టం. మీ సిబ్లింగ్స్ అయినా సరే కష్టం ఇలాంటి డిఫికల్ట్ పీపుల్. సో, మనం వాళ్ళని కూడా మన లైఫ్లో ఉంచాలి కాబట్టి ఇలా అర్థం చేసుకోవడం మనకి అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చాలామందిని అవాయిడ్ చేయొచ్చు డిఫికల్ట్ పీపుల్ని, సేల్స్ పర్సన్స్ని, లేదంటే కౌంటర్ దగ్గర ఉన్న ఎవరో మీకు సర్వ్ చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. సో, మీ లైఫ్లో ఉన్న డిఫికల్ట్ పీపుల్ గురించి ఇది ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకొకటి, కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో గొడవలు, అప్పుడు ఒక సేఫ్ స్పేస్ని క్రియేట్ చేసుకోండి. ఏవైనా సరే వాళ్ళు ఏదైనా అంటే ఇమీడియట్గా వాళ్ళతో గొడవలు పడాలి అని అనుకోకండి. కొద్దిగా ఎమోషన్స్ అన్నీ సెటిల్ అయినాక కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత అప్పుడు పేషెంట్గా ఆ కన్వర్జేషన్ ఏం జరిగింది అండ్ దాని కింద ఉన్న ఎమోషన్స్ ఏంటి అండ్ అది వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ని రిలీఫ్ చేసేలాగా చేసింది, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, అవన్నిటి మీద మెల్లగా మీరు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్ళండి వాళ్ళు సేఫ్గా ఫీల్ అయినప్పుడు. అండ్ ఇంకొకటి, మీరు క్లియర్గా బౌండరీస్ అనేటివి కమ్యూనికేట్ చేయండి. పీపుల్కి బౌండరీస్ అనేటివి తెలియకపోతే వాళ్ళు వాటిని రెస్పెక్ట్ చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.